క్రీస్తునామమున శుభవందనాలు. మరి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మరి గడిచిన కాలంలో ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నాం కదా. మరి క్రీస్తు ఏం చెప్పిండు? మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. యేసునామమున గ్లాసులు ఇచ్చిన ప్రార్థన చేయాలి. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తుకి ఏమన్నా చెప్పండి. క్రీస్తు ఎలాంటి వాడు? నోవాహు లాంటి విధేయత గలవాడు. హానోకు పైకెత్తబడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి. హానోకు దేవునితో నడిచేతను పైకెత్తబడ్డాడు. అబ్రహాం లాంటి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళమంటే ఉన్న ఆస్తులు అన్నీ వదిలిపెట్టి కాలి నడకతో వెళ్ళాడు. అబ్రహాం లాంటి విశ్వాసపరుడు. యోబు లాంటి యథార్థపరుడు. ఆల్ ప్రాఫిట్స్ ఇంక్లూడెడ్ ఇన్ క్రైస్ట్. మోషే లాంటి సాత్వికుడు. మోషే ఎవరు? సాత్వికుడు. మోషే లాంటి సాత్వికుడు పుట్టలేడు, భవిష్యత్తులో పుట్టబోడు. మోషే లాంటి సాత్వికుడు, యోబు లాంటి యథార్థపరుడు, దావీదు లాంటి శత్రుప్రేమ గలవాడు. సౌలు దావీదుని చంపడానికి వచ్చినప్పుడు పారిపోతాడు. సౌలుకు గాఢ నిద్ర కలగజేసి దావీదుని తీసుకొచ్చినప్పుడు అతని కత్తితో కానీ రాయితో కానీ కట్టెతో కానీ చంపలేదు. శత్రుప్రేమ గలవాడు. దావీదు లాంటి శత్రుప్రేమ గలవాడు. ఆల్ ప్రాఫిట్స్ ఇంక్లూడెడ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి మనం క్రీస్తుని ఆరాధించేటప్పుడు క్రీస్తు లాంటి డిఎన్ఏ కలిగి ఉండాలి, మనసును కలిగి ఉండాలి. నీతిమంతుడు 7 సార్లు పడ్డ తిరిగి లేస్తాడట. మీరు ఇప్పుడు ఏ విషయంలో పడిపోయినా కానీ దేవుడు తిరిగి లేపుతాడు. కాబట్టి దావీదు మోషే ఉండే నరహంతకుడు అయినా కానీ దేవుడు మోషేనే ఎన్నుకున్నాడు. ధర్మశాస్త్రం వచ్చింది. బైబిల్, భగవద్గీత, ఖురాన్, తోరా, ఉపనిషత్తులు, రకరకాల ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా వచ్చింది. మోషేనే ఎన్నుకున్నాడు. మరి మోషే ఎవరు? అతనిలో జీవిత చరిత్ర వస్తే నశించిపోయే సమయంలో దేవుడు మాట్లాడి మందం చెప్తున్నప్పుడు పొదల్లో ఎంచుకునే ఉంటాడు. సో మోషేకు తోడుగా ఉన్నట్టు ఫరో ఎదుట మనకు ఎన్ని శ్రమలు రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని 100% తోడుగా ఉంటాడు. సో మనకేం కావాలి? మత్తయి సువార్త 6:33. కాబట్టి ఆయన రాజ్యం నీతిని మొదలు పెట్టుకు ఆ తర్వాత మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యము నీతి. క్రీస్తు రాజ్యం ఏంటిది? ప్రేమ రాజ్యం, ప్రేమ సామ్రాజ్యం. రోమ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అంటే దేశాలు వేరేనే. అప్పుడు రోమ సామ్రాజ్యంలో అన్ని దేశాలు, దాదాపు చాలా దేశాలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు చాలా కొద్ది మందికే ఒక దేశం, కొద్ది మందికి ఒక దేశం. ఆ రోమ సామ్రాజ్యంలో మరి క్రీస్తు చేసిన 12 మందితోటి ప్రేమ సామ్రాజ్యం పెట్టి చనిపోయి తిరిగి 3 రోజులకు లేచిండు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏసునామమున గ్లాస్ నీళ్ళు ఇచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. క్రిస్మస్ జరుపుకున్నారా? చాలామంది చికెన్, మటన్, కేకులు, అన్నీ షాపింగ్లు ఎక్కడ చేసినా వాళ్ళు కట్టే ట్యాక్సీలు, పవర్ బిల్లు కానీ ప్రతి ఒక్క బిల్స్ అన్నీ గవర్నమెంట్కి పోతాయి. గవర్నమెంట్ నుంచి మనకు వస్తున్నాయి. సో మనం వాళ్ళని దీవించాలి. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. పికప్ పాయింట్ ఎంత రుచికరమైన కేక్ మరి జగిత్యాల డిస్టిక్లో ఫేమస్. సో వాళ్ళని దీవిస్తాం. వాళ్ళ కుటుంబాన్ని, తల్లిదండ్రులను, భార్య పిల్లలను, అందులో పనిచేసే వర్కర్లను, అందులో వాళ్ళు వాడే ప్రతి ఒక్క షుగర్ కానీ, అందులో పిండి కానీ, అలా ప్రతి ఒక్కటి మనకు గవర్నమెంట్ ట్యాక్స్ పోతే గవర్నమెంట్ నుంచి మళ్ళీ మనకు వస్తున్నాయి. సో మనం వాళ్ళకు క్రీస్తు ప్రేమ తెలియాలి. ప్రభా వాళ్ళని దీవించండి, మంచి గిరాకీ రావాలి, వాళ్ళకు మాటల్లో, చూపుల్లో, తలంపులో పరిశుభ్రత ఉండాలి అని ప్రార్థించేద్దాం. అంటే నాట్ ఓన్లీ ఇన్ పికప్ పాయింట్, అన్నీ ఎక్కడ మనము షాపింగ్ చేసినా మన గ్లాస్ నీళ్ళు తీసుకున్నా ప్రార్థన చేయాలి. మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళకి ఎంతో స్ట్రెస్ ఉంటుంది, ఆ కచరంతా క్లీన్ చేయడం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎంతో స్ట్రెస్, ఫ్యాన్ లేని డ్యూటీ. మరి అన్ని డిపార్ట్మెంట్లను చాలామంది ఇప్పుడు ఒక ప్రాంతం ఒక ప్రాంతం ప్రయాణిస్తారు బస్సులలో. ఆర్టీసీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లను దీవిస్తే మనకు దీవెనలు. సో మనం దీవిస్తాం, మనం ఫలిస్తాం. సామెతలు 28:14. హృదయం కఠినపరుచుకునేవాడు కీలో పడును. కాబట్టి మన హృదయాన్ని దయాగుణంతో నింపుకుందాం. మత్తయి సువార్త 7:7 ఉంది కదా. అడుగుడు మీకు ఇవ్వబడును, దేవా నాకు దయాగుణం ఇవ్వండి, మీలాంటి దయాగుణం ఇవ్వండి, దావీదు లాంటి శత్రుప్రేమని ఇవ్వండి, మోషే లాంటి సాత్వికాన్ని ఇవ్వండి, యోబు లాంటి యథార్థతని ఇవ్వండి.
అబ్రహాం లాంటి విశ్వాసనీయండి అని అడగాలి నోటి ద్వారా. మనం పనిచేసే స్థలంలో పనిచేసినా కానీ చేతులతో పనిచేసిన కాళ్ళతో నడిచినా కానీ, మీరు వాకింగ్ చేసినప్పుడు కానీ, బస్సులో ప్రయాణాలు కానీ, పనిచేస్తున్నప్పుడు కానీ నోటికి ఒక పని చెప్పాలి. ఏంటిది? అడుగుడి మీకు ఇవ్వబడను. అపోస్తలుడైన పౌలు కూడా 1 కొరింథీ 14 ఆత్మచేతనే ప్రార్థన చేస్తాను అంటాడు. ఆత్మచేత కూడా దేవుని అడగచ్చు. ఏమని? ప్రభా నాకు దయాగుణాన్ని ఇవ్వండి. రోగుల ఎడల పేషెంట్ల కోసం ప్రార్థన చేసే దయాగుణం. వాళ్ళు స్వస్థత పడాలి, వాళ్ళు తొందరగా డిశ్చార్జ్ కావాలి. మరి మీరు వింటున్న వాక్యం వింటున్న పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విశ్వాసుల క్షేమం కోసం, అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తే మనకు దీవెనలు. యోబు ఏం చేసిండు? ఇతరులను దీవిస్తే అతని కుటుంబానికి 2 ఆశీర్వాదం. సో మరి పాస్టర్ కూడా యాజకత్వం అనేది చాలా కష్టమైనది. అన్ని పనుల కంటే దేవుని సేవ అనేది చాలా కష్టమైనది. మోషే ఈశ్వరా, మోషే మంచి బోధకుడు, ధర్మశాస్త్రం రాసిండు, ఇశ్రాయేలులకు బోధించిండు. కానీ మోషేని కానాను చేరుకోలేకపోయాడు. కాబట్టి మీరు వాక్యం వింటున్నా మీ పాస్టర్ గారి క్షేమం కోసం ప్రార్థన చేయండి. పాత నియమాల్లో ఏముంది? ఇశ్రాయేలు మన్నాను తిన్న నిద్రించడు, కానీ యేసయ్య చేయించడు. మోషే కంటే శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం నేను ఇస్తున్నా అన్నాడు యేసయ్య. కాబట్టి యేసయ్య లాంటి ఆత్మీయ ఆహారం పాస్టర్ అయ్యగారు ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రార్థన పరులు, ఉపవాస పరులు, నిద్ర లేక ఎంతో దూరం నుంచి వాళ్ళు పెట్రోల్ డీజిల్ పోసుకొని వచ్చి వాక్యం బోధిస్తారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలను దీవిస్తే మీకు దీవెనలు. ఎందుకంటే ఒక టీచర్ చూడండి, ఒక క్లాస్లో ఏదే కానీ పని చేస్తున్నారంటే వాళ్ళకు ఎంతో కొంత జీతం ఉంటుంది. కానీ యాజకత్వం అనేది దేవుని సేవ. కాబట్టి మనం ఎంతసేపు వాక్యం అంటే అంతసేపు వాళ్ళ కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. చేస్తే మనకు దీవెనలు. మరి ఇప్పుడున్న రాజులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐపీఎస్, ఐఏఎస్, సీఎం, పిఎం, ప్రపంచాన్ని పాలించే రాజులు, అధికారులు, ఉన్నతాధికారులు అందరినీ దీవిద్దాం. మరి ఇప్పుడు వింటున్న మీకు ఎంత ప్రార్థన ఉందో, ఈ అధికారులకు, ఉన్నతాధికారులకు ప్రార్థన చేసుకునే సమయం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు స్ట్రెస్ బాగుంటుంది. ఒక కుటుంబంలో 5 యజమానికే ఏలాలంటే తల ప్రాణం తొక్కొస్తుంది. కానీ వాళ్ళ అంత పిఎం కానీ, సీఎం కానీ, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. సో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు వాడుతున్న ఉప్పులు కానీ, పప్పులు కానీ, బిల్స్ కానీ అన్నీ మనకి వస్తున్నాయి. ఓకే, దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. గాడ్ బ్లెస్ యూ. ఫలించండి, దీవించండి. ప్లీజ్ రిమెంబర్ యువర్ ప్రేయర్స్ అబౌట్ మై ఫ్యామిలీ సాల్వేషన్. నా కుటుంబ రక్షణ గురించి ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు అంటాడు 1 తెస్సలోనికైయులు 5:25, హెబ్రీ పత్రికలో 13:8 మేబీ. అయితే అపోస్తలుడైన పౌలు గ్రేట్ ప్రాఫిట్, ఆయన 14 పత్రికలు రాస్తాడు. అదే అంటాడు, నా కొరకు ప్రార్థన చేయుడి. సో నా కుటుంబ రక్షణలు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు క్రీస్తు వద్దకు వస్తున్నారు. టెంప్టేషన్ విత్ ఐడల్ వర్షిప్ అంటే దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా నాన్న గారి పేరు రాజం, మా తమ్ముని పేరు మోహన్, మా భార్య పేరు లత, గుగిల తిరుపతి, లక్ష్మి, మనోజ్, శ్రీవాణి, మల్లేశం, దేవక, గొడుగు ప్రమీల. ఓకే, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ.